హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి మనకి ఏదైనా ఫంక్షన్, ఇప్పుడు ఫంక్షన్ల సీజన్ కదండి, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఫేస్ అనేది మొత్తం ట్యాన్ అవుతుంది. అసలే సమ్మర్ అనమాట. ట్యాన్ అవుతుంటే ఒక 5 నిమిషాలు మన ఫేస్ మొత్తం ట్యాన్ అంతా పోగొట్టుకోవచ్చు అనమాట. చాలా క్లియర్గా న్యాచురల్గా అయితే ఉంటుందండి. మీకోసం అయితే ఒక టిప్ అయితే తీసుకొచ్చాను. దీన్ని నేనైతే చాలా నా పెళ్ళైన ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే నేను యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా ఫంక్షన్లు అవి ఇవి ఉన్నప్పుడైతే, ఫంక్షన్లు అలాంటివి ఉన్నప్పుడైతే నేను తొందరగా, ఇప్పుడు ఫంక్షన్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండగా నేను ఎలా రెడీ అవుతాను అనేది, నేను ఫేస్కి ఏం యూజ్ చేస్తాను అనేది అయితే నేనైతే మీతో షేర్ అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అండి. దానికోసం అయితే మనం ఫస్ట్ అయితే 2 కావాలండి. ఒకటి టొమాటో, 2 చక్కెర, షుగర్. ఈ 2 ఉంటే చాలండి. మన ఫేస్ అనేది మొత్తం ట్యాన్ అంతా పోతుంది అనమాట. ఎక్కడైనా ట్యాన్ ఉన్నా కూడా ఎండకి వెళ్తే, అసలే సమ్మరు, ఎండకి వెళ్ళేసరికి బయటకు వెళ్ళి ఇలా వచ్చేసరికి అయితే మొత్తం ట్యాన్ అయిపోతుంది. ట్యాన్ పోవాలన్నా కూడా, ట్యాన్ రిమూవ్ చేసుకోవాలన్నా కూడా ఇది యూజ్ అవుతుంది. ఇన్స్టాంట్గా మనకు ముఖంలో గ్లో రావాలన్నా, మంచిగా ఉండాలన్నా కూడా ఇదైతే యూజ్ అవుతుంది. నేను చాలా ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు యూజ్ చేస్తాను అనమాట. ఇంకా ఎప్పుడంటే రోజు అయితే యూజ్ చేయను. ఫంక్షన్లు ఉన్నప్పుడు ఓపిక ఉండదు అనమాట రోజు యూజ్ చేయడానికి. మీకు యూజ్ ఉంటే రోజు మార్చి రోజు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫంక్షన్లు ఉన్నప్పుడు ఫంక్షన్కి రెడీ అయ్యేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు అయితే ఫేస్కి అయితే ఇది అప్లై చేస్తాను. ఫేస్కి అప్లై చేసి తర్వాత ఇంకా రెడీ అయితే ఫేస్ అనేది చాలా గ్లో ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికోసం అయితే ఫస్ట్ ముఖాన్ని అయితే బాగా కడుక్కోవాలన్నమాట. ఇది అంటించుకున్న తర్వాత ముఖం కడుక్కోకూడదు, ముందే కడుక్కోవాలి. ముఖం సబ్బెట్టి కడుక్కున్నా అండి నేనైతే ఇందాకనే. కడుక్కున్న తర్వాత ఇది చూడండి, చక్కెర అయితే అప్లై చేద్దాం. చక్కెర ఇలా అంటించుకుందాం. దీనికంతా ఇలా ఒత్తేసుకొని ఇలా అయితే స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ పైనుంచి కిందికి ఇలా స్క్రబ్ చేసుకోవాలండి. ఇలా అయితే స్క్రబ్ చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఈ విధంగా స్క్రబ్ చేయాలన్నమాట. డార్క్ సర్కిల్ ఉన్నా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా బాగా 5 to 10 మినిట్స్ అయితే బాగా స్క్రబ్ చేయండి. దీని రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు. చూడండి, నన్ను నమ్మండి. అసలు ఫేస్ ఎంత గ్లో ఉంటుందంటే అంత గ్లో ఉంటుంది అనమాట. రిజల్ట్ అయితే నిజంగా అంటే అసలు నమ్మలేమండి. అంత బాగా వర్క్ అవుతుంది. ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది. మనం అసలు ఇది ఫేషియల్ చేయించుకున్నట్టే ఉంటుందండి. ఈ ఒక్క దాంతో ఫేషియల్ కూడా పనికిరాదనమాట. అంత బాగుంటుంది. మన పల్లెటూర్లలో అసలు బ్యూటీ పార్లర్లు అవన్నీ ఎక్కడ ఉంటాయండి? సిటీకి వెళ్ళాలి కాబట్టి నేను అయితే ఇలానే యూజ్ చేస్తాను అనమాట. బాగా ఇలా స్క్రబ్ చేయండి. అటైతే ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది అనమాట. మీరే నమ్మరు, అసలు చాలా 100% వర్క్ అవుతుందండి. ఫేస్ మీరే నమ్మలేరనమాట. అంత బాగా గ్లో వస్తుంది.
ఇలా కొంచెం కొంచెం చక్కెర తీసుకొని ఒక 10 నిమిషాలు అయితే స్క్రబ్ చేయండి బాగా. అప్పుడు ఫేస్ అనేది గ్లో అవుతుంది అన్నమాట. ఈ చక్కెరతో స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే యూజ్, మనకి డెడ్ స్కిన్ సెల్స్ అనేటివి ఉంటాయి కదండి, ఇలా బాగా స్క్రబ్ చేసినప్పుడు అనేటివి అవన్నీ ఇట్లా అయిపోతాయి అన్నమాట. అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. స్కిన్ సెల్స్ అనేటివి బాగా ఈ చక్కెరకి ఇలా స్క్రబ్ చేసినప్పుడు ఓపెన్ అయ్యి మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా టమాటా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. టమాటాలో ఎన్ని ఉంటాయి అనేది ఫేస్కి అయితే బాగా పనిచేస్తుంది అన్నమాట. నేనైతే నా పెళ్ళప్పుడు చేయించుకున్నానండి ఫేషియల్. ఇంకా మరీ ఎప్పుడు చేయించుకోలేదు అసలు. నా పెళ్ళప్పుడు నా ఎంగేజ్మెంట్ ఎప్పుడేమో అది ఫ్రూట్ ఫేషియల్ చేయించుకున్నా. 500 ఏమో కాస్ట్. ఇప్పుడు వచ్చేసి దానికి 1500 ఉందండి. ఇంకా నా పెళ్ళప్పుడేమో అది గోల్డెన్ ఫేషియల్ అని చేస్తారు కదండి, ఫేస్ అంతా గోల్డెన్ అవుతుంది అని అది చేయించుకున్నాను అనమాట. అప్పుడు దానికేమో 1500 అయిందనమాట. ఇంకా అప్పుడు చేయించుకున్నదే లాస్ట్ అంటే అసలు నేను పార్లర్కి వెళ్ళట్లేదు. ఐబ్రోస్ కూడా చేయించుకోనండి. చూసారు కదా ఐబ్రోస్ కూడా ఎలా ఉన్నాయి. కానీ ఇలా సింపుల్గా అయితే ఇంట్లోనే టిప్స్ అయితే ఫాలో అవుతాను అనమాట. చాలా బాగా వర్క్ అవుతాయి నేను చెప్పే టిప్స్ అనేటివి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. చూడండి, ఒక 10 నిమిషాలు అయితే ఆరనిద్దాం అనమాట. బాగా ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫేస్ అంతా ఆరిపోయిందండి. ఇంకా వెళ్ళి మనమైతే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ అయితే చేసుకొస్తాను. చూడండి, ఫేస్ వాష్ అయితే చేసుకొచ్చాను. ఎంత సాఫ్ట్ ఉందో అసలు ముఖం. చాలా సాఫ్ట్ ఉందండి ముఖం మాత్రం. చూసారు కదా, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుందండి. చూడండి ఒకసారి. మనిషి లోపల ఆడుకుంటున్నారు అనమాట వాటర్ దగ్గర, స్నానం చేపిస్తా అంటే. ఇక్కడ చూడండి, అందుకే సౌండ్ వినిపిస్తుంది. ఫేస్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి. ఇంతకుముందు అంత సాఫ్ట్ ఉండకపోతుండే, ఇప్పుడైతే మీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. టమాటో ఇంట్లో ఉంటుంది, షుగర్ అందరి ఇంట్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అంటించుకొని బొట్టు అయితే పెట్టుకుంటా అండి. లైట్గా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే అంటించుకొని జస్ట్ కుంకుమ అయితే పెట్టుకున్నాం. కొంచెం షుగర్ పోలేదు. నేనైతే ఈ లిప్ బామ్ అయితే వాడతాండి. ఇంకో లిప్ బామ్ వాడేదాన్ని, అయితే దానికి నా పెదాలంతా పగిలేవన్నమాట. అసలు సుర్రు అనేది నొప్పి అయితే వచ్చేదన్నమాట మొత్తం పగిలి. అందుకని అప్పటి నుంచి మ్యాజిక్ లిప్ బామ్ అయితే వాడతానండి. ఇదే నాకు బాగా సూట్ అయిందనమాట. చెక్కబొట్టు పెట్టు. లాస్ట్కి కుంకుమ అయితే పెట్టేస్తాం. ఇంతేనండి, చాలా సింపుల్. పెళ్ళిలో కూడా నేను ఇంతే రెడీ అవుతాను అనమాట.
ఎక్కువ ఏం లేకుండా చాలా సింపుల్గా రెడీ అవుతానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అంతవరకు బాయ్ బాయ్.